దిస్ ఈస్ గోనా బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఫర్ దిస్. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ యాక్సెసింగ్ కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి లార్జ్ ఫైల్స్ ఇలా చాలా డేటా అవుతుందంటే కనుక వీళ్ళు చాలా మంది ఆర్గనైజేషన్స్ ఏడబ్ల్యూఎస్ మీద ఉంటాయి, లైక్ థౌసండ్స్ క్రోర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ. సో వాళ్ళందరూ ఇది తీసుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళు ఏడబ్ల్యూఎస్ ఫీజిబిలిటీ ఇస్తే కనుక. ఇంకా ఏడబ్ల్యూఎస్ కూడా ఫ్రీ ఉంటుంది, ఇంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ మంది వెళ్ళే అవకాశం అయితే చాలా ఉంది వీళ్ళు యూఎస్పీ. అందుకు వీళ్ళు కొంచెం స్లో అయినా కానీ స్ట్రాంగ్ గా దిగాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అయితే అమెజాన్ వాళ్ళు ఈ యాంటెన్నా గురించి ఏం చెప్తున్నారంటే ఇవి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ని తట్టుకోగలవు, స్ట్రాంగ్ విండ్స్ ని తట్టుకోగలవు, అదే విధంగా ప్రెసిపిటేషన్ ని కూడా తట్టుకోగలవు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీని గురించి మాట్లాడుతూ హంట్ ఎనర్జీ సిఇఓ ఏమంటున్నారంటే ఇట్లాంటిదే మాకు కావాలి, బ్యాండ్ విడ్త్ క్యాపబిలిటీస్, అదే విధంగా సెక్యూర్ ప్రైవేట్ కనెక్టివిటీ ఇట్లాంటిదే మాకు కావాలి, అండ్ దిస్ ఇస్ వాట్ అమెజాన్ లియో ఇస్ ప్రొవైడింగ్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో వీ హ్యావ్ టు సీ ఎలా ఉండబోతుంది ఈ రెండు జైంట్స్ లైక్ స్టార్లింక్ వర్సెస్ అమెజాన్ లియో. ఈ ఇద్దరు ప్లేయర్సే కాబట్టి ఆబ్వియస్లీ పెనట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇద్దరు చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు. వీ హావ్ టు సీ హూస్ విల్ బి మోర్. ఇండియా నుంచి కూడా ఒకటి వస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.